Hi learners, welcome once again. Today topic కాంపౌండ్ ఎఫెక్ట్. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ మీద మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశాము. చాలామంది ధనవంతులు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ది బెస్ట్ కీ ఏదన్నా ఉంది అంటే అది కాంపౌండ్ ఎఫెక్ట్. మనము ప్రతి దాంట్లో రిస్క్ చూసుకుంటాము, కానీ వాళ్ళు ప్రతి దాంట్లో లాభాలు చూసుకుంటారు. అంటే కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఒక చక్రవర్తి గారికి చదరంగం ఆట అంటే బోల్డ్ ప్రేమ పుట్టింది. దాంతో ఆ ఆటని కనిపెట్టిన గనుడికి సన్మానం చేయదలిచి పిలిపించాడు. నీకేం కావాలో కోరుకో అన్నారు. ఆ పెద్ద మనిషి, మహాప్రభు నాకు ధాన్యం గింజ ఇప్పించండి అని అడిగారు. చక్రవర్తికి ఆశ్చర్యం వేసి, ఏమిటి ఒక్క ధాన్యం గింజ అని ఆశ్చర్యపోయారు. అవును మహాప్రభు అని ఆ పెద్ద మనిషి అన్నారు. చదరంగం మొదటి గడిలో ఒక గింజ, రెండవ దాంట్లో 2 గింజలు, మూడవ దానిలో 4 గింజలు, అలా 64 గళ్ళు నింపి ఇవ్వండి చాలు అని అన్నారు. చక్రవర్తి సంతోషంతో ఇంత చౌకగా అంత మంచి ఆట వచ్చినందుకు సంతోషించి అలాగే తీసుకో అని అన్నారు. వెంటనే ఒక పెద్ద చదరంగం వల్ల తెప్పించి దాని మీద ధాన్యం గింజలు ఇలా పేర్చడం మొదలుపెట్టారు. ఒకసారి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఒక బస్తా ధాన్యం తెప్పించారు. మొదటి వరుస పేర్చడం పూర్తయింది. కనిపెట్టిన ఆయనకి ఒక సంచిలోనే తీసుకెళ్తారనుకొని ఒక సంచి కూడా తెప్పించారు రాజుగారు. కానీ రెండో వరుస పేర్చేపాటికి చక్రవర్తికి విషయం అర్థమైపోయింది. తన రాజ్యమే కాదు, ప్రపంచం మొత్తం మీద 8 సంవత్సరాలు పండిన పంటని తీసుకొచ్చి దాని మీద పేర్చిన ఆ పెద్ద మనిషి కోరిన కోరిక తీర్చలేనని తెలిసి, మహానుభావ మీ కోరికను తీర్చలేను, మీకు 10 గ్రామాలు ఇనాముగా ఇస్తున్నానని ఆయనను ఘనంగా సన్మానించి ఆయన తెలివితేటలను కీర్తించారు. సో లెర్నర్స్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ప్రపంచంలో 8వ వింత. చాలా మంది ఇది అర్థం చేసుకోక రిజల్ట్ వచ్చే టైంలో వెనకడుగు వేస్తారు. సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఈ కాంపౌండింగ్ శక్తిని 8వ ప్రపంచ వింతగా అభివర్ణించారు.